నేడు సిట్ ముందుకు కేంద్ర మంత్రి సంజయ్. ఫోన్ ట్యాప్ అంశాలపై నైపుణ్యం ఉన్న ఉన్నతాధికారులతో భేటీ. హైదరాబాద్కు చేరుకున్న కేంద్ర అధికారులు. కేంద్ర మంత్రి విచారణతో సంచలనాలు. జాతీయ స్థాయిలో చర్చ. అయితే ఈ బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రట. ఆయన మాట్లాడింది, ఆయన చుట్టపక్కలు మాట్లాడింది, ఆయన అనుచరులు మాట్లాడింది మొత్తం పూస కూర్చున్నట్టుగా విన్నారట. ఇక ఆయన మరి చిన్నసన మనిషి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అవు ఆయన లగ్గం కూడా చేసిండ్రట. అమ్మని దండం పెడితే ఎంత పని చేసిండో చూడు రే. ఇప్పుడు బాయికాడం అనుకుంటున్నారు పెద్ద పూరి కడుపు చల్లకుండా. అమ్మ 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 నీ దండం పెడితే నాయను. చిన్నసన కోజాగా ఏం కాదు, ఎర్రవల్లి కోజాగా. మరి ఒకసారి మనము 2వ పేజీలో పోతే ఇంకెట్టట సంగతి ఏం జరిగే, ఏమన్నా ఆధారాలు దొరికినాయా, ఏమంటుండు బండి ఇంతకు అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు బండి సంజయ్ ఎంట్రీతో మరో మలుపు తీసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన సిట్ వారి నుంచి వాంగ్మూలాలను సేకరించింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను సిట్ విచారించనుంది. దిల్కుష్ గెస్ట్ హౌస్లో ఆయన వాంగ్మూలాన్ని సిట్ రికార్డు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ విచారణపై గురువారం కేంద్ర హోంశాఖ అధికారులు ఆయనతో భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ అధికారులు ఫోన్ ట్యాపింగ్ విచారణపై ఆయనతో చర్చించారు. పక్కా ఆధారాలతో విచారణకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడంతో బండి సంజయ్ తన ఫోన్ను ట్యాప్ చేసిన అంశంపై పూర్తి ఆధారాలను బయటకు తీసుకువచ్చారు. కేంద్ర హోంశాఖ అధికారంలో ట్యాపింగ్ అంశాలపై నైపుణ్యం ఉన్నవారిని హైదరాబాద్కు పిలిపించారు. వారితో పాటు ఉమ్మడి ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను సైతం పిలిపించి పలువురు సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్ఐబి, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో తన ఫోన్ ట్యాప్ చేసిన వైనంపై చర్చించారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ను అత్యధికంగా ట్యాప్ చేసినట్లు నిర్ధారించిన పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. ఇది కథ. ఇక ఈయన ఫోన్ కూడా తిన్నది, కక్కింది, తుమ్మింది, దగ్గింది, ఇంకేమైనా చేసింది అరొక్కటి. ఇక మరి బండి కోళ్ళ మీద బగ్గ కన్ను పెట్టిండారా ఆనాడు కేసీరావయ్య. ఇక ఇప్పుడు అది ఇక ఆధారాల కాగితాలు కూడా ఇప్పుడు సంకలు వేసుకొని తిరుగుతుండు. ఇక మరి కథ ఏం వస్తుంది, ఏంది ఏం కథ అనేది ఇక మరి పెద్ద పెద్ద కోళ్ళాల పిలిపించి ఏ రకంగా జరిగి, ఎట్లా జరిగి, ఏంది ఆధారము, ఎట్ల సంగతి, ఏంది ఏం కథ అనేది ఇప్పుడు సిట్కు వాంగ్మూలం ఇవ్వబోతుండట. మరి అలా పట్నం హైదరాబాద్లో అడుగు పెట్టి ఇక మరి గుడికాడికి పోయి మళ్ళీ రాజ్భవన్ దిల్కుష్ గెస్ట్ హౌస్ కాడికి పోతాడట. నేను కూడా పోయి మరి అసలు ముచ్చట ఏంది, ఎట్ల సంగతి, ఏంది ఏం కథ అనేది కూడా అరుచుకుంటా మీకు ఈయన చెప్తా. ఇకపోతే అందరి లెక్కలు సరిచేస్తాం.